వెల్కమ్ టు హెల్త్ ఫైల్. గత 20 సంవత్సరాలుగా అగ్రెసివ్గా జరుగుతున్న నీ రీప్లేస్మెంట్ సర్జరీస్లో ఎన్నో కొత్తదనాలు చోటు చేసుకుంటున్నాయి. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో చేయగలుగుతున్నారు. సర్జరీ అయిన నెక్స్ట్ డేనే వీలైతే సేమ్ డేనే నడిపించగలుగుతున్నారు. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తున్నారు. అయినా కానీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనగానే ఇంకేమన్నా ప్రత్యామ్నాయ పద్ధతులు పాటిద్దామా, పీఆర్పీ ట్రీట్మెంట్తో ఫలితాలు ఉంటాయా, సర్జరీ అవాయిడ్ చేస్తే ఇంకేమన్నా ట్రీట్మెంట్స్ ప్రయత్నించవచ్చా అని ప్రయత్నాలు చేస్తుంటారు. అండ్ సర్జరీ తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. నార్మల్ లైఫ్ లీడ్ చేయలేమని భయపడే వాళ్ళని కూడా చూస్తుంటాం. మరి అసలు నీ రీప్లేస్మెంట్ సర్జరీ, మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్స తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, ఇంప్లాంట్స్ మార్చాల్సిన పరిస్థితులు ఎలా ఉంటాయి, ఫెయిల్ అవ్వడానికి ఏమన్నా కారణాలు ఉంటాయా, అసలు ఫెయిల్యూర్ రేట్ ఎంత ఉంది, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. యశోదా హాస్పిటల్స్ సీనియర్ ఆర్థో అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారిని అడిగి. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. ప్రేక్షకులకు నమస్కారం. మీరు మీ సర్వీస్లో ఎన్నో వేల నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేశారండి. మోర్ దెన్ 20 yearsగా చేస్తున్నారు. అంటే చాలా మందికి మోకిళ్ళ అరుగుదల ఏంటి, ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, దానికి సీరియస్ అంటే లేట్ స్టేజ్లో సర్జరీ అవసరం అని తెలుసు. కానీ మీ దగ్గరికి సర్జరీ అని చెప్పగానే ఇంకెన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు పాటిస్తుంటారు. వాటి గురించి మీరు ఏమంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. నేను ప్రతిరోజు క్లినిక్లో పేషెంట్స్ని చూస్తూ ఉంటాను. మోకాలు కంప్లీట్గా అరిగిపోయి వచ్చిన వాళ్ళు కూడా మాకు మోకాలు మార్పిడి వద్దు, ఇంకా ఏమైనా చెప్పండి అని అంటారు. వాళ్ళకు కొంతమందికి తెలుసు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ రోజులు వాడితే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని. ప్రత్యామ్నాయ పద్ధతులు ఈ కాలంలో చాలా అడ్వర్టైజింగ్ చేస్తున్నారు. అది సోషల్ మీడియా కానివ్వండి, టీవీ ఛానల్స్ కానివ్వండి, ఇంటర్నెట్లో కానివ్వండి. 3 ఇంజెక్షన్లు ఉన్నాయండి. ఒకటి పీఆర్పీ ఇంజెక్షను, రెండవది స్టెమ్ సెల్స్, మూడవది విస్కో సప్లిమెంట్ ఇంజెక్షన్. పీఆర్పీ అంటే ఏంటి? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఈ ప్లేట్లెట్స్ అనేటివి మన రక్తంలో ఉంటాయి, కొన్ని కణాలు. పేషెంట్ నుంచి 10 ml 10 ml రక్తం తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి ఈ ప్లేట్లెట్స్ తీసుకుంటాం. అంటే 3 to 4 ml వస్తుంది, 1 teaspoon అంతా కూడా ఉండదు. వీటి వల్ల ఎంత బెనిఫిట్ ఉంటుంది మనకు? అర్లీ స్టేజెస్లో కొంచెం నొప్పి తగ్గిస్తుంది, కానీ ఒకసారి మోకాలు అరిగిపోయిన తర్వాత 1 సెంటీమీటర్ గుజ్జు స్ట్రక్చరల్ చేంజ్ మార్పు వచ్చిన తర్వాత ఈ టీస్పూన్ పీఆర్పీ ఇంజెక్షన్ వల్ల బెనిఫిట్ ఉండదు. రీసెర్చ్ పరంగా చూస్తే అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కానివ్వండి, BOA బ్రిటిష్ ఆర్థోపెడిక్ సొసైటీ కానివ్వండి, వాళ్ళు చాలా క్లియర్ ఎవిడెన్స్తో ఇప్పుడు క్లియర్గా చెప్పారు పీఆర్పీ ఇంజెక్షన్స్ వల్ల గ్రేడ్ 4 అంటే 100% అరిగిపోయిన తర్వాత మోకాళ్ళు ఆర్థరైటిస్ నయం కాదు. ఎందుకు చేస్తున్నాము అని అంటే పేషెంట్స్కి మాకు సర్జరీ వద్దు, ఏమన్నా చేయండి అని. కాబట్టి పేషెంట్స్ క్లియర్గా తెలుసుకోవాలి వీటి వల్ల బెనిఫిట్ ఉండకపోవచ్చు, నేను ట్రై చేస్తాను అని. కానీ ఇది మ్యాజిక్ కాదు, మిరకల్ కాదు. రెండవది బోన్ మ్యారో ఇంజెక్షన్, స్టెమ్ సెల్స్ పెల్విస్ నుంచి తీసుకుంటాం. 60 ml బోన్ మ్యారో తీసుకొని వాటిని కూడా ప్రాసెస్ చేసి దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవి కూడా ఒక 10 ml తీసుకొని ఇంజెక్ట్ చేస్తాం. ఇది కూడా పీఆర్పీ ఇంజెక్షన్ లాగానే అంత వర్కౌట్ కాదు. మూడవది విస్కో సప్లిమెంట్ ఇంజెక్షన్. కంపెనీస్ ప్రీఫిల్డ్ సిరింజ్లో 6 ml ఫ్లూయిడ్ ఇస్తారు. ఏమంటారు దాన్ని? HA అంటాము, హయాలురోనిక్ యాసిడ్. ఈ హయాలురోనిక్ యాసిడ్ గుజ్జుని స్టిమ్యులేట్ చేసి ప్రొడ్యూస్ చేస్తుందని. ఈ 3 లిక్విడ్ ఫామ్స్లోనే ఉంటాయి, 1 teaspoon అంత ఉంటుంది. వీటి వల్ల ఒక సాలిడ్ మెటీరియల్ అంటే గుజ్జు 1 సెంటీమీటర్ థిక్నెస్ అనేది 100% అరిగిపోయిన తర్వాత అసలు రాదండి. MRI చేసిన తర్వాత బిఫోర్ ఇంజెక్షన్ కానీ ఆఫ్టర్ ఇంజెక్షన్ కానీ ఇప్పటిదాకా అయితే మనకు ఇంత ప్రూఫ్ లేదు, ఎవిడెన్స్ లేదు. కాబట్టి ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళు గమనించి ఆలోచించి రీసెర్చ్ చేసుకొని వాటికి వెళ్ళాలేదా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని. చాలా క్లియర్గా చెప్పారండి. బట్ స్టిల్ పీఆర్పీ సెంటర్స్ ఎన్నో వెలుస్తున్నాయి నవేడేస్. అంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీని అసలు అవాయిడ్ చేసి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఇనిషియల్ స్టేజెస్లో స్టేజ్ 1 స్టేజ్ 2లోనే వెళ్ళి ఆ ట్రీట్మెంట్స్ తీసుకున్నారనుకోండి, దానివల్ల సర్జరీని అవాయిడ్ చేయడం కానీ పోస్ట్ పోన్ చేయడం కానీ సాధ్యమా? లేదండి. మన శరీరంలో ప్రతి ఒక్క భాగము అరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జుట్టు తెల్లబడుతుంది, కళ్ళల్లో క్యాట్రాక్ట్స్ వస్తాయి, హార్ట్ చేంజెస్ వస్తాయి. అలానే మోకాళ్ళు కానీ, తుంటి కానీ, స్పైన్ కానీ అరగడం సహజం. బ్యాక్లో స్పాండిలైటిస్ అంటాము, తుంటిళ్ళు కానీ మోకాళ్ళు కానీ ఆర్థరైటిస్ అంటాము. గుజ్జు 1 సెంటీమీటర్ ఉన్నది, మనం నడిచే కొద్దీ అరిగిపోతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కారు మనం నడిపిస్తాము, కారు అరగకుండా ఉంటుందంటే టైర్లు అరిగిపోతాయి, టైర్లు మార్చే స్టేజ్కి వస్తుంది. సో ఇవన్నీ
మనము ఒక మంచి తాపత్రయం అంతే, ఏం సర్జరీ లేకుండా లైఫ్ లాంగ్ ఉండాలి అని. అది సాధ్యమయ్యే పని కాదండి. ఓకే, అంటే మీరు క్లియర్గా చెప్తున్నారు పిఆర్పి అనేది ఒక ఒక విధంగా ప్లాసిబో ఎఫెక్ట్ అనుకోవచ్చు. ప్లాసిబో ఎఫెక్ట్ ఈజ్ అ రైట్ వర్డ్ అండి. ప్లాసిబో అంటే సైకలాజికల్గా నాకు మంచిగా అయింది అన్న ఫీలింగ్ తప్ప కొన్ని కణాలు మొత్తం గుజ్జు తిరిగి తీసుకొస్తుంది అనేది మాత్రం ఇప్పటిదాకా ఏ రీసెర్చ్లోనూ ప్రూవ్ కాలేదు. ఇది చాలా క్లియర్గా ప్రేక్షకులు గమనించాలి. బట్ స్టిల్ ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. బట్ Sure అండి. కొంతమంది ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా పిఆర్పి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దో దే డూ సర్జరీస్, వాళ్ళు కూడా పిఆర్పి ఇవ్వడం జరగడం గమనిస్తున్నాము. మరి వాళ్ళు దాని గురించి ఏమంటారు? నేను ఆర్థోపెడిక్ సర్జరీ 25 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాను. పిఆర్పి ఇంజెక్షన్ కానీ, బోన్ మ్యారో కానీ, విస్కో సప్లిమెంట్ కానీ పేషెంట్స్ వచ్చి మాకు సర్జరీ వద్దు మీరు ఇది చేయండి అంటే చేయడంలో తప్పు లేదు, నెంబర్ 1. కానీ పేషెంట్స్కి ముందరే ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, వాటి వల్ల ఉపయోగాలు ఉన్నాయా లేదా, వాటి ప్రాబ్లమ్స్ ఏంటి, రీసెర్చ్ ఎవిడెన్స్ ఎందుకు పనిచేయడం లేదో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది మా బాధ్యత. పేషెంట్కి అబద్ధాలు చెప్పి దీనివల్ల మీకు 100% నయం అయిపోతుంది అని చెప్పడం చాలా తప్పు. ఆర్థోపెడిక్ సర్జన్స్ చేస్తున్నారు, కొంతమంది ఫిజిషియన్స్ చేస్తున్నారు, కొంతమంది అనస్థెటిస్టులు చేస్తున్నారు. కానీ పేషెంట్కి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత పేషెంట్స్ చేయించుకోవాలా లేదా అనేది వాళ్ళ చాయిస్ అండి. మీరు అవుట్ అండ్ అవుట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్ అండి. అంటే ఇండైరెక్ట్గా మీరు ఇవన్నీ విని ఈ ప్రత్యామ్నాయ పద్ధతులని వాటికి వెళ్ళి ఎవెన్చువల్గా సర్జరీ చేయించుకోవడం వల్ల మీకు కాస్ట్ పెరగడం, టైం డిలే అవ్వడం, ప్రాబ్లం సీరియస్ అవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారా? అవును. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్ కానీ, ఈ ఇంజెక్షన్ల వల్ల కానీ మోకాలు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. ఇది కూడా చాలా క్లియర్గా రీసెర్చ్లో ఉంది. ఒకసారి ఒక ఇంజెక్షన్, ప్లేట్లెట్స్ ఇంజెక్షన్ కానీ, విస్కో సప్లిమెంట్ ఇంజెక్షన్ కానీ ఇస్తే సర్జరీ కనీసము 4 to 6 months డిలే చేయాల్సి వస్తుంది. ఇది చాలా కన్క్లూజన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇంజెక్షన్ చేయించుకున్నారనుకోండి, నెక్స్ట్ వీక్ కానీ నాకు నొప్పి తగ్గలేదు, మోకాలు మార్పిడి చేయండి అంటే డిలే చేస్తాం, వెంటనే చేయకూడదు. అంటే మీ దగ్గర పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకొని సర్జరీ చేయించుకున్న వాళ్ళని చూస్తున్నారా? చాలా మంది వస్తున్నారండి ఈ కాలంలో. పేషెంట్స్ మాకు అసలు బెటర్ కాలేదు, పిఆర్పి ఇంజెక్షన్లకు 60-70 వేలు ఖర్చు పెట్టాము, స్టెమ్ సెల్స్ వల్ల 2 లక్షల దాకా ఖర్చు పెట్టాము, విస్కో సప్లిమెంట్ 20-25 వేలకు వరకు ఖర్చు పెట్టాము, వీటి వల్ల బెనిఫిట్ లేదు అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఓకే, అంటే పిఆర్పి కానీ లేకపోతే స్టెమ్ సెల్ ట్రీట్మెంట్, స్టెరాయిడ్స్ ఇక డాక్టర్స్ అందరూ అవాయిడ్ చేస్తారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయని. ఇవన్నీ ప్రయత్నించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సర్జరీ అంటే భయపడ్డం, మేజర్ సర్జరీ అని. సర్జరీ సింపుల్ 2 daysలో డిశ్చార్జ్ చేస్తామన్నా కానీ పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయని చాలా భయపడుతుంటారు. వాటి గురించి మీరేమంటారు? దీంట్లో కొంచెము నిజం ఉన్నది, కొంచెము అబద్ధం ఉన్నది. కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకు వస్తాయని వాటికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయాలి అంటే వాటికి చాలా ఫెసిలిటీస్ కావాలి. నెంబర్ 1, సర్జన్ ఎక్స్పీరియన్స్ ఉన్నదా లేదా, క్వాలిఫికేషన్స్ ఉందా లేదా, ట్రైనింగ్ ఉన్నదా లేదా చూసుకోవాలి. రెండవది థియేటర్స్, ఆపరేటింగ్ థియేటర్ చాలా క్లీన్గా ఉండాలి. ఈ నీ రీప్లేస్మెంట్స్ కానీ, హిప్ రీప్లేస్మెంట్స్ కానీ ప్రతి హాస్పిటల్లో ఏ థియేటర్ అంటే ఆ థియేటర్లు చేయకూడదు. హాస్పిటల్స్లో హెపా ఫిల్టర్స్ అని ఉంటాయి, అంటే లోపల క్రిములు రాకుండా లామినార్ ఫ్లో థియేటర్స్ కానీ అల్ట్రా క్లీన్ థియేటర్స్. విదేశాల్లో కొన్ని ఆర్థోపెడిక్ థియేటర్లలో వేరే స్టాఫ్ని ఎవరి అలౌ చేయరు, లాక్ చేసేస్తారు. సో దట్ ద రేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఉండదు. సర్జన్, తర్వాత థియేటర్స్. మూడవది ఎటువంటి ఇంప్లాంట్స్ యూస్ చేస్తున్నామో, ఏ కంపెనీ యూస్ చేస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. వరల్డ్ వైడ్ సక్సెస్ఫుల్గా అయిన నీ రీప్లేస్మెంట్స్ రిజిస్టర్లో ఉన్నాయి. వాటిని చూసుకొని మనం ఏది మంచిదో ఏది కాదో చేసుకోవచ్చు. నాలుగవది నొప్పి ఎందుకు ఉంటుంది, బెడ్ రెస్ట్ ఎందుకు ఇవ్వాలి అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. ఫిజియోథెరపీ ప్లస్ నర్సింగ్ స్టాఫ్ అండ్ అనస్థీషియా వీళ్ళందరూ మంచిగా చూసుకుంటే పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటారు. నెక్స్ట్ డే నడుస్తారు, 3rd day డిశ్చార్జ్ చేస్తాం. మన దేశంలో ఏంటంటే ఎవరో పక్కింటి వాళ్ళు చెప్పారు మోకాలు చేసుకుంటే మంచంలో పడుకోవాలి, ఇంకెవరికో కాంప్లికేషన్ వచ్చింది, ఈ భయాలు, ఈ కథలు, రూమర్లు చాలా కామన్గా స్ప్రెడ్ చేస్తారు. అండ్ ఇండియన్ సొసైటీలో ఒకరు డాక్టర్ చెప్పింది కాకుండా డాక్టర్ కాని వాళ్ళు చెప్పినవి వినేసి దాంతో మైండ్ మార్చుకొని సర్జరీ చేయించుకోవడానికి చాలామంది భయపడతా ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదని నేను అనుకుంటున్నాను.
మీరు చెప్తున్నట్టుగా ఇన్ఫెక్షన్స్ ఒకటి, దానికి ఇన్ఫెక్షన్ ఫ్రీ ఉంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి చెప్పారు, మంచి సెంటర్ చూసుకోవాలి. అండ్ ఇంకొకటి బాగా స్టిఫ్నెస్ ఉండడం, స్టెప్స్ ఎక్కడం కానీ దిగడం కానీ, లేకపోతే కొన్ని రోజులు వాకర్ మీద కానీ స్ట్రెచర్ మీద కానీ డిపెండ్ అవ్వడం కూడా ఉంటుంది కదా. మోకాలు మార్పిడి సరిగ్గా చేస్తే నెక్స్ట్ డే 90 degrees అంటే 90 degrees నీ బెండ్ చేయొచ్చు. దీనికి ఎవరు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. రెండవది వాకర్ అనేది పేషెంట్ ఎంత బలంగా ఉన్నారు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనే దాన్ని బట్టి అది 10 days కానివ్వండి, 2-3 వారాల్లో కానీ తీసేస్తాం. మెట్లు ఎక్కడం దిగడం అనేది 2 weeks చేయించేస్తాం. బెడ్ రెస్ట్ అనే క్వశ్చనే రాదండి. ఇది కూడా చాలా అపోహలు ఉన్నాయి. 4 వారాలు మంచంలో పడుకోవాలని చెప్తున్నాను. కొన్ని సెంటర్స్లో చేస్తుండొచ్చు, అది ఆ డాక్టర్ ట్రైనింగ్ ఎట్లా ఉన్నది అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ అవగాహన వచ్చే కొద్దీ నీ రీప్లేస్మెంట్స్ అనేది చాలా ఈజీగా అయిపోయింది. టెక్నిక్ వైజ్ చాలా ప్రెసిషన్ సర్జరీ, జాగ్రత్తగా చేయాలి. అవుట్కమ్స్ మాత్రం 98% మంచిగా ఉంటాయండి. నవడేస్ ఇంకొక కన్ఫ్యూజన్ కూడా స్టార్ట్ అయిందండి. అంటే ఇంతకుముందు కన్వెన్షనల్ మెథడ్లో మీరు సర్జరీస్ చేసేవాళ్ళు, ఇప్పుడు రోబోటిక్ అనేది బాగా పికప్ అవుతుంది. ఆ పద్ధతిలో చేయించుకోవాలా, రోబోటిక్కా, ఇంకా కంప్యూటర్ గైడెడ్ అనేది ఇప్పుడు అవుట్ ఆఫ్ ది ఆర్డర్ అయిపోయింది. ఈ రెండింటి విషయంలో బాగా కన్ఫ్యూజన్ ఉంటుంది. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది సొసైటీలో. నిజమే అది. రోబోటిక్ ఎక్విప్మెంట్ అనేది ప్రతి కంపెనీకి చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. ఒక కంపెనీ రోబోటిక్ సిస్టమ్ యూస్ చేస్తే అదే కంపెనీ ఇంప్లాంట్స్ యూస్ చేయాలి. ఇది ప్రేక్షకులు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. నాకు ఆక్సిజన్ ఇంప్లాంట్ కావాలి కానీ వేరే కంపెనీ రోబోటిక్ సిస్టమ్ కావాలి అంటే కుదరదు. మ్యాచింగ్ ఉండాలండి ఒకటి. రెండోది రోబోటిక్ సిస్టమ్ చేయాలా లేదా అనేది పర్సనల్ చాయిస్. రోబోటిక్ సిస్టమ్తో బెనిఫిట్స్ ఏంటంటే కొంచెం రక్తం తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది నంబర్ 1. పెయిన్ రిలీఫ్ కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ మూడోది బోన్ కట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. దీస్ ఆర్ ద 3 మెయిన్ బెనిఫిట్స్. సర్జికల్ కట్ అంటే ఇన్సిషన్ చిన్నగా ఉండదు. ఫిజియోథెరపీ అవసరం లేదని చెప్తారు కానీ అది తప్పు. రోబోటిక్ సిస్టమ్ యూస్ చేసినా కూడా ఎక్సర్సైజులు చేయాలి, తప్పదు. ఏ పేషెంట్స్కి యూస్ చేస్తాము, మోకాలు బాగా వంకర ఉండి కరెక్ట్ చేయలేము, ల్యాండ్ మార్క్స్ సరిగ్గా లేవు అని అనుకున్నప్పుడు రోబోటిక్ సిస్టమ్ బెనిఫిట్ అవుతుంది. డెఫినెట్లీ రోబోటిక్ సిస్టమ్ అనేది సర్జన్కి చాలా హెల్ప్ఫుల్, కానీ సర్జన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. రోబోటిక్ సిస్టమ్ చెప్తున్నది కరెక్టా కాదనేది అనలైజ్ చేసుకోగలగాలి సర్జన్. రోబోటిక్ ఎక్విప్మెంట్ కట్స్ చెప్పింది కదా అని చెప్పేసి బ్లైండ్గా చేస్తే ప్రాబ్లమ్స్ అవుతాయి. సో మనం చేసే కట్స్ కరెక్టా కాదనేది రోబోటిక్ సిస్టమ్ క్రాస్ చెక్ చేసి వెరిఫికేషన్ చేసి కరెక్ట్ రాంగ్ అనేది మాకు చెప్తుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత చేయవలసినవేంటి, చేయకూడనివేంటి, మీరు ఇన్ని ఇయర్స్ సర్వీస్లో ఫస్ట్లో చేసిన నీ రీప్లేస్మెంట్ సర్జరీస్కి ఇప్పుడు రీడూ కానీ రివిజన్ సర్జరీస్, ఇంప్లాంట్స్ మార్చడం అంటూ ఏమన్నా జరుగుతుందా, ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాం హెల్త్ ఫైల్లో. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది, చేయవలసినవేంటి, చేయకూడనివేంటి, రీడూ సర్జరీస్ కానీ ఇవన్నీ ఇంతకుముందు చాలా లాంగ్ ఇయర్స్ బ్యాక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళకి ఇప్పుడు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయా, ఇలాంటి వివరాలన్నీ అందిస్తున్నారు హైటెక్ సిటీ యశోదా హాస్పిటల్స్ సీనియర్ ఆర్థో అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు. అంటే మీరు ఇన్ని ఇయర్స్లో అంటే 22-23 ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదండి. ఫస్ట్లో చేసిన వాళ్ళకి ఆ ఇంప్లాంట్ అరిగిపోవడం ఇలాంటివి జరగడం, వాళ్ళకి రీడూ సర్జరీస్ చేయడం జరుగుతుందా? ఇన్ జనరల్ ఒక సర్జరీ మోకాలు మార్పిడి సరిగ్గా చేస్తే ఆన్ అన్ యావరేజ్ 18 to 20 ఇయర్స్ ఏం ప్రాబ్లం రాదండి. పేషెంట్ బాడీ బోన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా, ఇంప్లాంట్స్ మనం సరిగ్గా ఫిక్స్ చేసామా లేదా, సిమెంటేషన్ సరిగ్గా ఉన్నది లేదా, ఇవి ఒక సర్జరీ సక్సెస్ని చెప్తుంది మనకు. జాయింట్ రిజిస్ట్రీస్ తీసుకుంటే 20-25 ఇయర్స్ మోర్ దెన్ 85 to 90% దే ఆర్ స్టిల్ గోయింగ్ అరౌండ్. మేజర్ ఇష్యూస్ అయితే రాలేదండి. ఓకే. లాస్ట్ 18 to 20 ఇయర్స్లో ఓన్లీ 1 పేషెంట్ హ్యాడ్ టు చేంజ్, వెరీ టాల్ అండ్ హెవీ పేషెంట్. ఆఫ్టర్ 3 to 4 ఇయర్స్ లూజనింగ్ అయింది, బట్ ఆఫ్టర్ రివిజన్ సర్జరీ హీస్ బీన్ డూయింగ్ వెల్. ఒక 100 నీ రీప్లేస్మెంట్స్ తీసుకుంటే ఆఫ్టర్ 18 to 20 ఇయర్స్ మేబీ 1 or 2 పేషెంట్స్ మైట్ కమ్ మళ్ళీ రివిజన్ సర్జరీకి. 5 ఇయర్స్కి కానీ 10 ఇయర్స్కి కానీ ఫెయిల్ కాకూడదండి. ఓకే. నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత లైఫ్ లాంగ్ ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది అని కూడా అనుకుంటారు, అది దాంట్లో నిజముందా? అది అండ్ కంప్లీట్గా
ఇగ్నోరెన్స్, రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. ఫిజియోథెరపీ అనేది ఫస్ట్ 3 to 4 వీక్స్ మనము మోకాలు స్ట్రైట్గా లిఫ్ట్ చేయగలుగుతున్నామా లేదా, నీ బెండింగ్ 110 డిగ్రీలు వచ్చిందా లేదా, ఈ 2 ఎక్సర్సైజ్ మూమెంట్ వచ్చిన తర్వాత ఫిజియోథెరపీ అని చేయాల్సిన అవసరం లేదు. మన డైలీ యాక్టివిటీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎక్సర్సైజ్. సో ఒక ఫిజియోథెరపిస్ట్ ఇంటికి రావడం కానీ సూపర్వైజ్ చేయడం కానీ ఆఫ్టర్ 3 to 4 వీక్స్ అవసరం లేదండి. ఎప్పుడైనా ఎవరైనా ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ కన్వెన్షనల్ మెథడ్లో చేయించుకున్నాం బట్ అంత కంఫర్టబుల్గా లేదు అని మీ దగ్గరకు వస్తే ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్తో సర్జరీ చేయడం కూడా, ఇంప్లాంట్ లేటెస్ట్ది వేయడం కూడా జరుగుతూ ఉంటాయా? 10 ఇయర్స్ కిందట ఇంప్లాంట్స్, ఈరోజు ఇంప్లాంట్స్ ఏమీ మారలేదండి. డిజైన్స్ హ్యావ్ రిమైన్డ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. లాస్ట్ 30 to 40 ఇయర్స్లో చాలా మినిమల్ చేంజెస్ వచ్చినాయి. మెటీరియల్స్లో కొంచెం మార్పు వచ్చినది. ఇంతకుముందు 1970s తీసుకుంటే స్టాండర్డ్ స్టీల్ ఉండింది, ఇప్పుడు సిరామిక్ ఆక్సినియం మెటీరియల్ ఉంది. ఈ మధ్య కాలంలో ఇంకోటి టైటానియం అలా ఒకటి వస్తూ ఉంది. వాటి రిజల్ట్స్ ఇంకా మనకు తెలియదండి. మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్సకి హైట్కి, వెయిట్కి, జెండర్కి ఎంతవరకు డిఫరెన్స్ ఉండొచ్చు? షార్ట్గా ఉన్న పేషెంట్లకు చాలా స్మాల్ సైజెస్ వేయాల్సి వస్తుంది. టాల్ అండ్ హెవీ పేషెంట్స్ డెఫినెట్లీ బిగ్గర్ ఇంప్లాంట్స్ అవసరం అవుతుంది. మన దేశంలో తీసుకుంటే 100 మంది పేషెంట్లు నీ రీప్లేస్మెంట్ అవసరం అయితే వాటిలో 90% ఆడవాళ్ళే ఉంటున్నారు. అండ్ చాలా వరకు వయసు 50-60 సంవత్సరాల మధ్యలో ఉంటూ ఉంది. మేజర్ ఇష్యూస్ అయితే లేదండి ప్రస్తుతానికి. ఇంప్లాంట్స్ మనకు కంపెనీ ఆల్ సైజెస్ అవైలబిలిటీ ఇస్తారు. కాకపోతే ఎక్కువగా ఉమెనే ఇంకా కాషియస్గా, కేర్ఫుల్గా ఉండాలంటారు. సర్జరీస్ వాళ్ళలో ఎక్కువ అవుతున్నాయి మరి. దాంట్లో డెఫినెట్లీ దే ఇస్ నో డౌట్. ఇప్పుడు మీరు వెస్ట్రన్ సొసైటీ తీసుకుంటే ఆల్మోస్ట్ 50-50 ఉంటుంది మెన్ అండ్ ఉమెన్. మన దేశంలో ఆన్ అండ్ యావరేజ్ ప్రాక్టీస్లో 100 మందిని తీసుకుంటే 90% ఆడవాళ్ళే ఉంటున్నారు, 10-15% మగవాళ్ళు ఉంటున్నారండి. ఓకే, మేజర్గా అంటే ఏం రోల్ ప్లే చేస్తుందంటారు? వెయిటా, లేకపోతే వాళ్ళ మజిల్ టోన్ తక్కువ ఉండడమా, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇట్లాంటివి అంటారా? మెనీ రీజన్స్. ఒకటి ఇండియన్ ఉమెన్ వాళ్ళు ఇన్ జనరల్ ఫ్యామిలీ రీజన్స్, డైలీ యాక్టివిటీస్, వర్క్లో పడి హెల్త్ నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఫుడ్ లేట్గా తినడము, తీసుకున్న ఫుడ్ మెయిన్గా కార్బోహైడ్రేట్స్ ఉండడము, ప్రోటీన్స్ ఉండటం లేదు. చాలామంది బై ద ఏజ్ ఆఫ్ 45-50 ఎగ్స్ వదిలిపెడతా ఉన్నారు, నాన్ వెజ్ వదిలిపెడతా ఉన్నారు. చాలా వరకు పికల్స్ కానీ, రసం కానీ, సింపుల్ రైస్ తీసుకుంటా ఉన్నారు. ఎముకల్లో 90% ప్రోటీన్ ఉంటుంది. సో మనం తీసుకునే ఫుడ్ వాటికి సరిపోదు. రెండవది ఎక్సర్సైజ్లు, ఫిట్నెస్ అనే కాన్సెప్ట్ లేదు. అది చాలా ఇంపార్టెంట్. అందుకే చాలామంది ఆడవాళ్ళు ఇండియాలో 50-55 సంవత్సరాలు వచ్చేసరికి బోన్లు పల్చడం పడడము, అంటే ఆస్టియోపోరోసిస్, మోకాలు అరిగిపోవడము, వంకర్లు రావడము, ఇవన్నీ షోస్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంది. ప్రోటీన్స్ కానీ, వైటమిన్ డి సప్లిమెంట్స్ కానీ, కాల్షియం సప్లిమెంట్స్ కానీ, వీటిని చాలా ప్రమోట్ చేయాలి. అది మా బాధ్యత అండి. ఓకే, ఈ సర్జరీ తర్వాత చేయవలసినవి, చేయకూడనివి అంటూ ఏమన్నా ఉన్నాయా? చాలా వరకు ఆపరేషన్ తర్వాత లైఫ్ బ్యాక్ టు నార్మల్ అవుతుంది. బ్యాక్ టు నార్మల్ అంటే నార్మల్ వాకింగ్, 4 kilometers నడవండి, 5 kilometers నడవండి, ప్రాబ్లం లేదు. మెట్లు ఎక్కడం దిగడం చేసుకోవచ్చు. కార్ డ్రైవింగ్ 3 to 4 weeks తర్వాత చేసుకోవచ్చు. 2-wheeler నడిపించుకోవచ్చు. మన సొసైటీ, మన రోడ్స్ అంతా సేఫ్ కాదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సింపుల్ స్పోర్ట్స్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ నిలబడి కొంచెం ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ ఫుల్ టైం హెవీ ఇంటెన్స్గా మాత్రం స్పోర్టింగ్ యాక్టివిటీ చేయకూడదు. దట్ ఈస్ వన్ లిమిటేషన్. రెండవది, నేల మీద కూర్చోవచ్చా లేదా, వీటికి ఏమైనా స్పెషల్ డిజైన్స్ ఉన్నాయని అడుగుతూ ఉంటారు. నేల మీద కూర్చోవడానికి స్పెషల్ డిజైన్స్ ఏమీ లేవండి. నేల మీద కూర్చోవద్దని చెప్తాను, ఎందుకంటే మన ఫ్లోర్స్ స్లిప్పరీగా ఉంటే ఒక్కోసారి కాలు జారుతుంది లేచేటప్పుడు. అప్పుడు ఫ్రాక్చర్లు అవ్వడము, ఇంప్లాంట్స్ లూజ్ అవ్వడం అయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి వద్దని చెప్తాం. స్టూల్ మీద కూర్చోవచ్చు, లో స్టూల్ మీద కూర్చోవచ్చు, మిగతా అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. లిమిటేషన్ అంటూ లేదు. సర్జరీ చేసిన 3-4 months తర్వాత ప్రాక్టికలీ మీరు మర్చిపోవాలి నీ రీప్లేస్మెంట్ అయినా, నార్మల్ యాక్టివిటీస్కి వెళ్ళిపోవాలి. ఒక్క కాల్ చూద్దామండి. హలో 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 ఓకే, సర్జరీ సక్సెస్ అయింది, పర్ఫెక్ట్ అని మీరు ఫీల్ అయ్యేది ఎన్ని మంత్స్కి? చాలామంది అడుగుతుంటే ఎంత తొందరగా రికవరీ అవుతానని. టు బి హానెస్ట్,
కంప్లీట్ రికవరీ అనేది 6 to 9 months పడుతుంది. లోపల మజిల్స్ హీల్ కావాలి, హీల్ అయిన మజిల్ స్ట్రాంగ్ కావాలి, స్ట్రాంగ్ అయిన తర్వాత మజిల్ రీమోడలింగ్ కావాలి. ఆన్ అన్ యావరేజ్ 6 to 8 weeks తర్వాత 80 to 90% పేషెంట్స్ ఆర్ ఓకే. కానీ లోపల వాపు, మజిల్స్ స్ట్రాంగ్, కండరాలు స్ట్రాంగ్ అవ్వడము, నీ స్టిఫ్నెస్ పోవడము, ఇవన్నీ 6 to 9 months పడుతుంది. సో ఆన్ అన్ యావరేజ్ 9 months తర్వాత దే ఆర్ కంప్లీట్లీ నార్మల్. అంటే నవేడేస్ అందరు బాగా బ్రౌజ్ చేస్తున్నారు, అప్డేటెడ్గా ఉంటున్నారు. అంటే పర్టికులర్గా వచ్చి మీ దగ్గరికి రోబోటిక్ నీ రీప్లేస్మెంటే కావాలి అని అడిగితే మీరు ఏం చెప్తారు? నేను ఐ గివ్ దెమ్ చాయిస్ అండి. డెఫినెట్గా రోబోటిక్ సిస్టమ్తో బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల బెనిఫిట్స్ బ్లడ్ లాస్ ఒకటి, పెయిన్ తక్కువగా ఉంటుంది, తర్వాత బోన్ కట్స్ తక్కువ ఉంటాయని చెప్తాం. సర్జరీ టైం 1/2 hour ఎక్కువ అవుతుంది. రోబోటిక్ సిస్టమ్తో టైం తక్కువ కాదు, ఎందుకంటే వాటికి స్పెషల్గా పిన్స్ పెట్టాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. మూడవది కాస్ట్ ఇంప్లికేషన్స్. ఉన్న నీ రీప్లేస్మెంట్ ప్యాకేజ్కి 50,000 to 75,000 rupees ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. ఇంకొక పాయింట్ అండి, అంటే మోకాళ్ళ అరుగుదల వచ్చింది వాళ్ళుగా, మీరు సర్జరీకి ఇంకా ఐడియల్, మీరు సర్జరీకి వెళ్ళాల్సిందే అని చెప్పినా కూడా ఎంతకాలం మేనేజ్ చేయగలమో అంతకాలం మేనేజ్ చేసి అప్పుడు సర్జరీ చేయించుకుందాం, ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది కదా అనుకుంటే దానికి ఆన్సర్ ఏంటి? చాలామంది అడుగుతూ ఉంటారు, ఇది ఎమర్జెన్సీ నా అని. మోకాలు మార్పిడి అనేది ఎమర్జెన్సీ ఆపరేషన్ కాదు. ఎప్పుడు చేయించుకోవాలి? మొదటిది మీకు ఎంత నొప్పి ఉన్నది, 1/2 kilometer కూడా నడవగలుగుతున్నారా లేదా, ఒక 20 minutes నిలబడి ఒక చోట పని చేసుకోగలుగుతున్నారా లేదా. మూడవది రాత్రి నిద్ర వస్తుందా లేకపోతే నొప్పి వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుందా. ఈ 3 symptoms చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తర్వాత ఎక్స్రే చెక్ చేసి 100% అరిగి ఉందా లేదా అనే దాన్ని కోరిలేట్ చేసుకొని ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు సర్జరీ మ్యాక్సిమం బెనిఫిట్ ఇస్తుంది. సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలనేది పేషెంట్ చాయిస్. మీరు పెయిన్ కిల్లర్స్ వాడుకుంటారా, వాకర్ వాడుకుంటారా, వాకింగ్ స్టిక్ యూస్ చేసుకుంటారా అనేది పర్సనల్ చాయిస్. డిలే చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉండదు, కానీ సర్జన్కి డిలే చేసే కొద్దీ డిఫార్మిటీ అంటే మోకాలు వంకర బాగా ఎక్కువగా ఉంటే అప్పుడు కొంచెం ఒక్కొక్కసారి స్పెషల్గా ఇంప్లాంట్స్, ఎక్స్ట్రా ఆగ్మెంట్స్, స్టెమ్స్, అడిషనల్ మెటాలిక్ వర్క్ యూజ్ చేయాల్సి వస్తుందండి. ఓకేనండి డాక్టర్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. డాక్టర్ గారు కొన్ని ఇంపార్టెంట్ టేక్ హోమ్ పాయింట్స్ చెప్పారు. సర్జరీలు, నీ రీప్లేస్మెంట్ సర్జరీలు 100 జరిగితే దాదాపు 90 మంది ఉమెనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు ముందు నుంచే జాగ్రత్తగా ఉండడం, ప్రోటీన్ డైట్ మీద కేర్ తీసుకోవడం, కొంచెం మజిల్స్ అవి బాగుండేటట్టుగా ఎక్సర్సైజ్ చేయడం, ఇలాంటి కేర్ తీసుకోవడం తప్పనిసరి అంటూ, అంతేకాకుండా మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స అవాయిడ్ చేయడానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. ఒక మ్యాజిక్ మిరాకిల్ అంటే మాత్రం అది అపోహ మాత్రమేనని, తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకు సర్జరీ అవసరమైతే నీ రీప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తేనే బెటర్ అంటూ, అంతేకాకుండా అందరికీ రోబోటిక్ నీ రీప్లేస్మెంటే బెస్ట్ ఆప్షన్ అనుకోవడానికి కూడా లేదని, దానివల్ల ఇంప్లాంట్స్లో కూడా లిమిటేషన్స్ ఉంటుంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల అందరూ అవగాహన పెంపొందించుకొని ముందు నుంచే జాగ్రత్త తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటూ యశోద హాస్పిటల్స్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.